హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాయల్ నందగోపాల్ రెడ్డి సార్. మనం ఈరోజు క్లాస్ డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు క్లాస్లో భాగంగా మనకు కాటమయ్య రక్షణ పథకం గురించి డిస్కస్ చేస్తున్నాం. కాటమయ్య రక్ష అనే పథకంలో పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే కాటమయ్య రక్ష అనే పథకం గురించి మనం నిన్న డిస్కస్ చేసిన విషయంలో భాగంగా రంగారెడ్డి అటువంటి జిల్లా అబ్దుల్లాపూర్ పెట్టు అటువంటి మండలంలో లష్కర్ గూడ అటువంటి ప్రాంతంలో గల తాటి వనంలో ఈ పథకం అనేది గౌరవ ముఖ్యమంత్రి మనకు యనుమల రేవంత్ రెడ్డి మనకు ప్రారంభించడం జరిగింది. రంగారెడ్డి డిస్టిక్ లో ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే జూలై 14వ తారీఖున వారు ప్రారంభించడం జరిగింది. జూలై 14వ తారీఖున ప్రారంభించారు. అయితే ఈ పథకంలో గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, మన 7 వస్తువులు అని చెప్పాము. 7 వస్తువులు కాదు, అది 6 వస్తువులు అనమాట. 6 వస్తువులు అనేది గుర్తుపెట్టుకోవాలి. 6 అనేది కరెక్ట్. దీనికి సంబంధించి ఐఐటి హైదరాబాద్ వాళ్ళు కూడా వీళ్ళు సహాయం చేశారు ఈ కిట్ రూపకల్పనలో. మన గౌడ సోదరులు తాటి చెట్టు మీకు ఎక్కినప్పుడు వారి ప్రాణ రక్షణకి ఇది ఒక ఎక్విప్మెంట్ లాగా ఉపయోగపడుతున్నది కూడా మనం చెప్పొచ్చు. 6 రకాల్లో తాడు, క్లిప్పులు ఇటువంటివి ఉంటాయి. కాకపోతే కొంచెం గట్టిగా ఉండడం జరుగుతుంది అన్నమాట. కొద్దిగా మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుంది. సాంప్రదాయమైనటువంటి మోకుతో పాటుగా ఇవి కూడా బెటర్గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనకు ఈ చెట్లు ఎక్కుతూ ప్రతి సంవత్సరం కూడా 550 మంది సగటున వాళ్ళు కింద పడడం జరుగుతుంది. ఎందుకంటే అంత ఎత్తైనటువంటి చెట్టు, ఎటువంటి ఆధారం ఉండదు. సో అటువంటి పరిస్థితుల్లో వారి ప్రాణరక్షణ కోసం కూడా చాలా ఉపయోగపడుతుంది అనేది చెప్పొచ్చు. సో ఈ పథకం గురించి ఎందుకు మనం ఫస్ట్ తీసుకున్నామంటే, నిన్న మనం ఆల్రెడీ 7 అని చెప్పాం. ఆ 7 కాదు, 6 ఐటమ్స్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ గమనించాల్సిన విషయం ఏంటంటే మత్స్య 6000. ఈ మత్స్య 6000 అనేది ఏంటిదంటే, ఈ మత్స్య 6000 అనేది చాలా ఇంపార్టెంట్ విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే సముద్ర గర్భంలో ఉన్నటువంటి అంశాల గురించి పరిశోధన చేయడానికి మత్స్య 6000 అనేది ఉపయోగపడుతుంది. అంటే సముద్ర గర్భంలో ఉండేసరికి మన వాళ్ళకి ఏం గుర్తొస్తుంది అంటే, మన వాళ్ళకు సబ్మెరైన్ గుర్తొస్తుంది. ఈ సబ్మెరైన్ అనేది ఏంటంటే, అది రక్షణకు సంబంధించింది. కానీ ఈ మిషన్ అనేది అంటే ఈ ఒక వాహనం అనేది అంటే మానవ సహిత వాహనం అనేది ఏంటంటే, ఈ వాహనం అనేది మెరైన్ సబ్ వెహికల్ దేనికి సంబంధించిందంటే, మనం సముద్ర గర్భంలో ఏదైనా పరిశోధన చేయడానికి ఉపయోగపడుతుంది. మన టైటానిక్ మునిగిపోతే కూడా చూడడానికి వెళ్ళారు, అట్లా దీన్ని పరిశోధన చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఇందులో భాగంగా ఏంటంటే, ఈ మత్స్య 6000 అనే దాన్ని రూపొందిస్తున్నారు. ఈ మత్స్య 6000 రూపొందించడం కాకుండా దీనికి ఒక అథెంటికేషన్, ధృవీకరణ అనేది కూడా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడి నుంచి తీసుకుంటున్నారంటే, నార్వేలోని DNV అనే సంస్థ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఒక అథెంటికేషన్ పొందనున్న తొలి వాహనంగా కూడా మత్స్య 6000 అనేది రూపాంతరం చెందనున్నది. అంతేకాకుండా ఇటువంటి వాహనాన్ని తయారు చేసినటువంటి 6వ దేశంగా కూడా ఇండియా అనేది రికార్డు సృష్టించనున్నది. ఎందుకంటే గతంలో అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా కలిగి ఉంటే, దాని తర్వాత ఇటువంటి రకమైన వాహనాన్ని కలిగి ఉన్నటువంటి దేశంగా భారతదేశం రికార్డులకు ఎక్కనున్నది. దానికి సంబంధించిన వాహనం పేరు, ఆ యొక్క జల వాహనం పేరు, దాని పేరు మత్స్య 6000. ఓకే. తర్వాత నెక్స్ట్ విక్రమ్ మిశ్రీ అనేటువంటి పర్సన్ గురించి మనం అబ్జర్వ్ చేయాలి. విక్రమ్ మిశ్రీ అనేటువంటి పర్సన్ 1989లో IFS బ్యాచ్ సంబంధించిన పర్సన్. ఈయన గతంలో ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీకి పర్సనల్ అంటే అసిస్టెంట్గా PA కూడా పనిచేసినటువంటి పర్సన్. అలాగే 2019-21 మధ్యకాలంలో చైనా అనేటువంటి దేశంలో భారతదేశ రాయబారిగా కూడా కొనసాగినటువంటి వ్యక్తి ఎవరంటే విక్రమ్ మిశ్రీ. ఈ విక్రమ్ మిశ్రీ ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శిగా అపాయింట్మెంట్ కావడం జరిగింది. ఎన్నో అంటే 35వ భారత విదేశాంగ కార్యదర్శిగా అపాయింట్మెంట్ కావడం జరిగింది. ఎవరి ప్లేస్లో అపాయింట్మెంట్ అవుతున్నాడంటే, వినయ్ క్వాట్రా స్థానంలో అపాయింట్మెంట్ అవుతున్నాడు. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇంకొక మనిషి, ఒక వార్తల వ్యక్తులలో చూస్తే యశ్వంత్ నాయక్ అనేటువంటి పర్సన్. ఈయన మహబూబాద్ డిస్టిక్లో మర్రిపేట బంగ్లాలో బుక్యా నాయక్ అనేటువంటి అంటే బుక్యా తండ ఏదైతే ఉందో ఆ బుక్యా తండకు చెందినటువంటి పర్సన్ యశ్వంత్ నాయక్. ఈయన రీసెంట్గా లడక్ అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో, ఆ సిరీస్లో ఉన్నటువంటి శ్రేణులలో ఉన్న ఒక ఎత్తైనటువంటి ఒక శిఖరం, ఆ శిఖరం పేరు కాంగ్ యాస్టెన్ శిఖరాన్ని, అక్కడున్న ఎత్తైన శిఖరం కాంగ్ యాస్టెన్ శిఖరాన్ని
6250 మీటర్లు ఉంటుంది. ఆ మీటర్లు ఉన్న దాన్ని ఈయన అధిరోహించడం జరిగింది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయడం కోసమని కేంద్ర నార్కోటిక్స్ విభాగం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. మానస్ అన్నటువంటి ఆ కార్యక్రమంలో భాగంగా వారు ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే 1933 అన్నమాట. ఈ 1933కి కాల్ చేస్తే ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారండి, ఇక్కడ డ్రగ్స్ సంబంధించినటువంటి విషయాలు జరుగుతున్నాయని కూడా మనం కంప్లైంట్ చేసే అవకాశం కూడా మనం జరుగుతుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ప్యారిస్ అన్నటువంటి ఒలింపిక్స్కి చండీగఢ్ అంటే యూనివర్సిటీ నుంచి వాళ్ళు 8 మంది క్రీడాకారులు ఎంపిక కావడం జరిగింది. 8 మంది క్రీడాకారులు ఇద్దరేమో పారా ఒలింపిక్స్కి పోతున్నారు, ఆరుగురు వీళ్ళు మెయిన్ ఒలింపిక్స్కి వెళ్తున్నారు. ఈ ఆరుగురిలో కూడా భజన్ కౌర్ ఆర్చరీ అటువంటి ప్లేయర్, అలాగే అర్జున్ షూటింగ్, సంజయ్ హాకీ, రితికా రెజ్లింగ్, అక్షదీప్ సింగ్ రేస్ వాకింగ్, యష్ కయాకింగ్ అని చెప్పొచ్చు. అలాగే పలక్ కోహ్లీ బ్యాడ్మింటన్, అరుణ్ తన్వర్ తైక్వాండో వీళ్ళిద్దరూ కూడా పారా ఒలింపిక్స్గా చెప్పొచ్చు. పారా ఒలింపిక్స్ అంటే దివ్యాంగ ఒలింపిక్స్కి వాళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు మెయిన్ ఒలింపిక్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. అయితే ఒక యూనివర్సిటీ నుంచి 8 మంది వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. అటువంటి అరుదైనటువంటి ఘనత సంపాదించుకున్న యూనివర్సిటీ పేరు చండీగఢ్ యూనివర్సిటీ. ఇది మనం ఎగ్జామ్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, దీని తర్వాత మనకు భూమి మీద జీవం అనేది ఎప్పుడు ఆవిర్భవించింది అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే. భూమి ఏర్పడి 450 కోట్ల సంవత్సరాలు అవుతుంది, కానీ భూమి మీద జీవం అనేది 420 కోట్ల సంవత్సరాల నుంచే మొదలైంది. అంటే భూమి ఏర్పడిన 30 కోట్ల సంవత్సరాల తర్వాత జీవం అనేది స్లోగా స్టార్ట్ అయింది అనేది మనకు రీసెంట్గా పరిశోధనలో తేలింది. అందులో భాగంగానే సైన్స్ అలర్ట్ అనే ఒక జర్నల్లో దాన్ని ప్రచురించారు. ఇది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఒక విషయం. అయితే రెండో విషయం ఏంటిదంటే చంద్రుడి మీద 1969లో అపోలో 11 ద్వారా నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అంటే వాళ్ళిద్దరు దిగినటువంటి ఆ ప్రాంతం, చంద్రుడి మీద అడుగుపెట్టిన ఆ ప్రాంతం ఏదో ఉందో దాన్ని ఏమంటారంటే సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అంటారు. ఆ సీ ఆఫ్ ట్రాంక్విలిటీ దగ్గర ఒక చిన్నపాటి గుహ అనేది ఉండడం జరిగింది. ఆ గుహని గుర్తించారు. ఆ గుర్తించిన దేశం పేరు ఇటలీ దేశంగా చెప్పొచ్చు. ఈ గుహను గుర్తించడం వల్ల ఫ్యూచర్లో జరిగేటువంటి ప్రయోగాలకు దాని ఒక స్థావరంగా కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉండడం జరుగుతుంది. ఇది రెండో విషయం. తర్వాత మూడవ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కాచెక్సియా అనేది ఉంటుంది. కాచెక్సియా అంటే తీవ్ర పరిస్థితులతోటి వాళ్ళు ముందు కండరాలు కదిలించకపోవడం, ఇవన్నీ పరిస్థితులు ఉంటుందన్నమాట. దాన్ని కాచెక్సియా అంటారు. ఈ కాచెక్సియా అటువంటి విషయంలో పక్షవాతానికి సంబంధించిన విషయంలో మెదడుకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఒక జన్యువు మీద పరిశోధన జరుగుతుందన్నమాట. దాని పేరే ఇంటర్లాకిన్ 6గా మనం పేర్కొన్నాం. ఇంటర్లాకిన్ 6గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ ఇంటర్లాకిన్ 6 అనేది మనకి ఎగ్జామ్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్. ఇంటర్లాకిన్ 6 అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన ఎగ్జామ్ పాయింట్లో చూడండి. తర్వాత ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ఏంటంటే క్లోమక్ క్యాన్సర్. ఈ ప్యాంక్రియాటిక్ అనేది క్లోమక్ క్యాన్సర్గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ క్లోమక్ క్యాన్సర్ అనేది ఎక్స్పెషల్ చూస్తే దీంట్లో ఈ క్లోమక్ క్యాన్సర్లో ఒక జన్యువు మీద HMF4A ఇది మనకు రోగ నిరోధక శక్తిలో ఉంటుంది అనమాట. అంటే రోగ నిరోధక శక్తిలో అంటే భాగంగా డిఎన్ఏలో ఉంటుంది. ఈ డిఎన్ఏలో ఉండే రోగ నిరోధక శక్తి మీద ఈ క్లోమక్ క్యాన్సర్ కణాలని దాడి చేస్తాయి. ఆ దాడి చేసిన దాన్ని ఏమంటారు అంటే దాన్నే డిఎన్ఏ మిథైలేషన్ అంటారు. ఈ డిఎన్ఏ మిథైలేషన్ని రివర్స్ చేసేటువంటి ప్రక్రియని రీసెంట్గా మన శాస్త్రవేత్తల బృందం వాళ్ళు కనుక్కుంటున్నారు. ఇందులో అమెరికా, యూకే దేశాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తల బృందం ఉన్నది, వీళ్ళు కనుగొన్నారు. అయితే ఇందులో మేజర్గా మనకు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అయితే జన్యువులు చెప్తున్నాను. ఇక్కడ జన్యువులు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్పాను, IL-6 అని చెప్పాను. IL-6 దేనికి సంబంధించింది? బ్రెయిన్కి సంబంధించింది. HMF4A అనేది దేనికి సంబంధించింది అంటే క్లోమక్ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఇంపార్టెంట్ జన్యువు అని చెప్పేసి ఇది డిఎన్ఏలో ఉండేటటువంటి జన్యువు అనమాట. అలాగే మధుమేహానికి సంబంధించింది అనమాట. ఈ మధుమేహానికి సంబంధించిన ఇంకొక విషయం కూడా చెప్తే ఈ మధుమేహంలో కంప్లీట్గా దాని షుగర్ వ్యాధిని కంప్లీట్గా నిర్మూలించే ప్రక్రియని అమెరికా వాళ్ళు ఎలుకల మీద డ్రగ్ థెరపీలు ఉపయోగించి వాళ్ళు కనుగొన్నారు. ఇందులో కూడా ఒక జన్యువు చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ జన్యువు పేరు ఏం పేరంటే PLP1. ఈ జన్యువు గురించి కూడా వారు సహజమైనటువంటి హార్మోన్లని వీళ్ళు ఉపయోగిస్తున్నమాట. అంటే PLP1 అనేది ఒక సహజమైన హార్మోన్ అనమాట. ఈ హార్మోన్ని వాళ్ళు ఉపయోగించి ఎలుకల మీద ఏం చేశారు అంటే ఎలుకల మీద వారు ఈ యొక్క మధుమేహ వ్యాధిని కంప్లీట్గా
తగ్గించే విధంగా ప్రయత్నం చేశారు. సో ఇందులో ఇది హార్మోన్ PLP1 అనేది హార్మోన్, HMF4 అనేది జన్యువు, IL-6 అనేది జన్యువు. అలాగే చంద్రుడి మీద ఒక గుహ ఉన్నది, దాన్ని గుర్తించిన ఆ యొక్క దేశం పేరు ఇటలీ అని చెప్పొచ్చు. అలాగే పైన 420 కోట్ల సంవత్సరాల క్రితమే భూమి మీద జీవం అనేది మొదలైంది అనేది కూడా మనకు ఒక జీవ పరిణామ సిద్ధాంతానికి అదొక మూల కారణంగా కూడా మనం చెప్పొచ్చు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ భారత్ అనే దేశము ప్రధానంగా ఎగుమతి చేస్తున్నటువంటి దేశం. అంటే భారతదేశం అనేది కొన్ని వస్తువులని కొన్ని దేశాలకు ఎగుమతి చేస్తున్నది. అంటే భారత్ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాలను కూడా కాకుండా భారతదేశం ఎక్కువగా ఏ దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నది అన్నప్పుడు ఈ 7 దేశాలు మనం మైండ్లో ఖచ్చితంగా ప్రింట్ చేసుకోవాలి. అమెరికా, UAE, మలేషియా, బంగ్లాదేశ్, టాంజానియా, నెదర్లాండ్స్ అండ్ సింగపూర్. ఈ 7 దేశాల వరుస క్రమాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. భారతదేశం ఎక్కువగా ఏ దేశాలకు ఎగుమతి చేస్తుందంటే ఇది సిరీస్ అనమాట. ఎక్కువగా అమెరికాకు చేస్తుంది, అమెరికా తర్వాత UAE తర్వాత మలేషియా. మన ఎగుమతులు ఎక్కువగా వెళ్తున్న దేశాలు ఈ 7 దేశాలు మనం అండర్లైన్ చేసుకోవాలి. ఓకే అండి. సో నెక్స్ట్ వన్, దీని తర్వాత అంటే 7 దేశాల్లో మీరు చాలా సింపుల్గా కూడా మెమరైజ్ చేయొచ్చు అండి. ఎలా చేయొచ్చు అంటే యు కాబట్టి USA, UAE అండ్ మలేషియా అండ్ బంగ్లాదేశ్, టాంజానియా, నెదర్లాండ్ అండ్ సింగపూర్ ఇలా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. లేదనుకుంటే అమెరికాని ఫస్ట్ మనం ఏ అని రాసుకుంటే కూడా అయిపోతుంది. ఏ అని రాసుకుంటే కూడా AUMBTNS ఇది కూడా మనం అండర్లైన్ చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ టెన్నిస్ అని. ఈ టెన్నిస్లో 1973లో ర్యాంకింగ్స్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టిన తర్వాత మన భారతదేశం నుంచి హైయెస్ట్ ర్యాంక్ పొందినటువంటి పర్సన్ పేరు, ఆయన పేరు విజయ్ అమృతరాజ్, 18th ర్యాంక్ పొందాడు. దాని తర్వాత 2011లో పొందినటువంటి పర్సన్ పేరు సోమ్దేవ్ వర్మన్, 62 చెప్పొచ్చు. అలాగే 2024లో సుమిత్ నగాల్ అంటే వ్యక్తి 68వ ర్యాంక్ అనేది పొందడం జరిగింది. సో ఈ సుమిత్ నగాల్ రీసెంట్గా ఫామ్లో ఉన్నటువంటి వ్యక్తి మన ఇండియాలో. సో అందుకని ఇతను 68వ ర్యాంక్ సాధించడం వల్ల వీళ్ళిద్దరు పేర్లు తెర మీదకి రావడం జరిగింది. అంటే భారతదేశం నుంచి చాలా అత్యుత్తమైనటువంటి ర్యాంకులు సాధించినటువంటి ఇండియన్ టెన్నిస్ ప్లేయర్స్, మేల్ టెన్నిస్ ప్లేయర్స్ ఎవరున్నారంటే వీళ్ళు ముగ్గురు ఉన్నారండి. వీళ్ళ ముగ్గురిట్లో కూడా మనకు విజయ్ అటువంటి వ్యక్తి, అలాగే నెక్స్ట్ సోమ్దేవ్ వర్మన్ ఒకటి, తర్వాత సుమిత్ నగాల్ అటువంటి వ్యక్తి. ఈ విజయ్ అమృతరాజ్ అటువంటి వ్యక్తి 18th ర్యాంక్ వచ్చింది. ఎప్పుడంటే 1980లో వచ్చింది. అలాగే సోమ్దేవ్ వర్మన్ అనే వ్యక్తి 2011లో వచ్చిన ర్యాంకు 62 వచ్చింది. 2024లో వచ్చినటువంటి ర్యాంక్ ఏంటంటే 68వ ర్యాంకు రావడం జరిగింది. ఇంకా ఇతను ర్యాంక్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో సోమ్దేవ్ వర్మన్ రికార్డు కూడా ఇతను అధిగమించే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 226 మంది సభ్యులు ఉన్నారండి. వాస్తవంగా ఉండవలసిన సభ్యుల సంఖ్య ఎంత అంటే 250 మంది ఉండాలి. 250 మంది ఉండాలి. మరి 250 మంది ఉండాలి అనేది మనకు ఇక్కడ చెప్పొచ్చు. అయితే దీంట్లో బీజేపీ అనేది 86 సీట్లను మాత్రమే కలిగి ఉన్నది. అలాగే కాంగ్రెస్ 26 సీట్లను కలిగి ఉన్నది. తృణమూల్ కాంగ్రెస్ 13 సీట్లను కలిగి ఉన్నది కూడా ఎగ్జామ్ పాయింట్లో మనం ఫోకస్ చేయాలి. అంటే ఎలా అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్, రాజ్యసభలో అత్యధిక సీట్లు ఉన్నటువంటి పార్టీలను వరుస క్రమాన్ని అమర్చండి అంటాడు. మనకేమిస్తాడంటే బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్, లేకపోతే బీజేపీ, కాంగ్రెస్, DMK పార్టీ, ఇలా బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఇలా ఇచ్చే అవకాశం. కాబట్టి ఈ థాట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ప్రజెంట్ వేకెన్సీస్ కూడా 19 ఖాళీలు ఉన్నాయి, 19 ఖాళీలు ఉన్నాయి. 19 ఖాళీల గురించి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అది త్వరలో పూరించే అవకాశం. ప్రజెంట్ ఉన్న డేటా వరకు మాత్రం ఇది మనం చూడాలి. అలాగే ఓకే, ఇవి ఓవరాల్గా ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అండి. మరి మా క్లాసెస్ మీరు అర్థమవుతుందని భావిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీ.